మహబూబ్ నగర్ మున్సిపల్ ప్రాంగణంలో కోలాహలం. మహబూబ్ నగర్ మున్సిపాలిటీ కాల పరిమితి 1-2 రోజుల్లో ముగియనున్న నేపథ్యంలో ప్రస్తుతం మున్సిపాలిటీ పాలకవర్గ సభ్యులు వేడుకోలు సమావేశాన్ని కోలాహలంగా జరుపుకున్నారు. శనివారం మహబూబ్ నగర్ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో వేడుకోలు సమావేశాన్ని మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్తో పాటు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, గ్రంథాలయాల సంస్థ చైర్మన్లు మల్లు నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ అనితా మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భవిష్యత్తులో ఈ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా ఏర్పాటు కానున్న నేపథ్యంలో చివరి మున్సిపల్ కౌన్సిల్ సభ్యులుగా చరిత్రలో నిలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుత పాలకవర్గ సభ్యులు ఈ వేడుకోలు సమావేశాన్ని ఎంతో సంబరంగా కోలాహలంగా జరుపుకొని ఘనంగా సత్కరించుకున్నారు. 5 ఏళ్ల వ్యవధిలో అనుభూతులను పంచుకున్నారు. ప్రస్తుత చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ ఏడాది కాల వ్యవధిలో చేసినటువంటి అభివృద్ధి పనులను కూడా గొప్పగా అభివర్ణించుకున్నారు. ఏది ఏమైనప్పటికీ మున్సిపల్ పాలకవర్గం సభ్యులు మాత్రం ఈ కార్యక్రమాన్ని ఎంతో సంతోషంగా సంబరంగా కోలాహలంగా నిర్వహించుకున్నారు. అందుకే బయట చేద్దాం. సెల్ ఫోన్ అన్నింటికి రావాలి కొంచెం. ఇది మొత్తం అడ్డమంది ఉండరు, బయటలో వస్తలేదు. ఇప్పుడు జూమ్ అవుట్ కొట్టు, కొంచెం జూమ్ అవుట్ కొట్టు. ఓకే ఓకే ఎంతసేపు ఏం చేస్తారు? అంటే మళ్ళీ ముందర పోతారు. మహబూబ్ నగర్ మున్సిపల్ కార్యాలయానికి, మున్సిపాలిటీకి ఎంతో చరిత్ర ఉంది. 1952లో ఏర్పాటైనటువంటి మున్సిపల్ దాదాపు 70 ఏళ్ల పాటు ఈ మహబూబ్ నగర్ పట్టణ ప్రజలకు ఎన్నో సేవలు అందించింది. అయితే 1952లో ఏర్పడినటువంటి మున్సిపాలిటీ ప్రస్తుతం 2025 జనవరి 26 వరకు ఈ మున్సిపల్ వ్యవస్థ అనేది ముగింపుగా పలుకుతుంది. అయితే త్వరలో రాబోయేది మాత్రం కార్పొరేట్ వ్యవస్థ. 1952లో మొదటి చైర్మన్గా శంకర్రావు నియామకమైన తర్వాత, రెండవ చైర్మన్గా శ్రీనివాసరావు, మూడవ చైర్మన్గా ఇబ్రాహీం అన్సార్ అలీ, నాలుగవ చైర్మన్గా సత్తూరు రంగయ్య గారు, రామలింగం, సహదేవ్ యాదవ్, బాలకృష్ణారెడ్డి, సహదేవ్ యాదవ్, ప్రకాష్, ఒబేదుల్లా కొత్వాల్, రాధామర్, నర్సింహులు, ఆనంద కుమార్ గౌడ్, దాదాపు 12 మంది మున్సిపల్ చైర్మన్లు ఈ మహబూబ్ నగర్ పట్టణాన్ని పరిపాలించారు. అయితే మహబూబ్ నగర్ మున్సిపాలిటీకి స్వర్ణోత్సవాల సందర్భంగా, మహబూబ్ నగర్ మున్సిపాలిటీ 50 ఏళ్ల స్వర్ణోత్సవాల సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి శిలాఫలకం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇక్కడ వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతము ఈ కౌన్సిల్ ముగియడంతో ఇక్కడ హడావుడి నెలకొంది. ఇప్పుడు ప్రస్తుతం కౌన్సిల్ సభ్యులు మాజీ ఇప్పుడు ఉన్నటువంటి చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు
పాటు కోఆప్షన్ సభ్యులు చైర్మన్లు అందరూ కలిసి ఒక పండుగ వాతావరణంగా వీళ్ళు ఎంతో సంబరంగా ఈ ముగింపు వేడుకలను ఘనంగా జరుపుతున్నారు. అయితే స్వర్ణోత్సవాలు అంటే 1952లో ఏర్పడినటువంటి ఈ మున్సిపల్ వ్యవస్థ ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. అయితే భవిష్యత్తులో కార్పొరేట్ వ్యవస్థ రాబోతుంది. దాదాపు 12 మంది మున్సిపల్ చైర్మన్లు ఈ వ్యవస్థ నిలిచింది. అయితే 2 దఫాలుగా సహదేవ్ యాదవ్ అనే మున్సిపల్ చైర్మన్గా 2 దఫాలుగా ఏర్పడింది. ఫస్ట్ మున్సిపల్ చైర్మన్గా మనకు శంకర్రావు నియామకమైన లాస్ట్ ఆనంద్ కుమార్ గౌడ్. అయితే దాదాపు 12 మంది మున్సిపల్ చైర్మన్లు ఈ మహబూబ్నగర్ పట్టణానికి ఎంతో సేవలు అందించారు. దాదాపు 100 మంది ప్రతి కౌన్సిల్ సభ్యులు కూడా ఆయా వార్డులలో ఎన్నో సేవలు అందించారు. అయితే కరువు కాటకాలకు నిలయంగా మారిన సందర్భంలో మంచినీటి కూడా ఎన్నో ఇబ్బందులైనటువంటి సందర్భంలో రామన్పాడు పథకంతో పాటు కోయిల్సాగర్ నీటి పథకాలను కూడా ఎంతో ఘనంగా తెచ్చినటువంటి చరిత్ర ఈ మున్సిపల్ వ్యవస్థకు ఉంది. దాదాపు 70 ఏళ్ల పాటు మహబూబ్నగర్ పట్టణ ప్రజలకు ఎన్నో సేవలు అందించినటువంటి మున్సిపల్ వ్యవస్థ ప్రస్తుతం తుది దశకు వచ్చేసింది. అయితే భవిష్యత్తులో మాత్రం కార్పొరేట్ వ్యవస్థగా రాబోతుంది. అయితే ప్రస్తుతం చివరి రోజు కాబట్టి వారంతా ఎంతో పండుగ వాతావరణంగా సన్మానాలు చేసుకుంటూ ఎంతో ఆహ్లాదకరంగా ఈ వాతావరణాన్ని సంబరంగా జరుపుకుంటున్నారు. ముందు చూపు తిరుపతయ్య, మహబూబ్నగర్.